నమస్కారం. మత విశ్వాసం రాజ్యాంగం రెంటిలో ఏది గొప్పది అనే ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా చర్చనీయాంశమవుతోంది. ఆలయాల్లోకి మహిళలను అనుమతించాలంటూ స్త్రీవాద సంఘాలు కొన్నాళ్లుగా జరుపుతున్న ఆందోళనలపై కోర్టులు కదలడంతో ఆలయ అధికారులు కదిలి కొన్ని ఆలయాల్లోకి మహిళలను అనుమతించడం పెద్ద దుమారమే రేపుతోంది. విశ్వాసాలను ఉల్లంఘిస్తే అరిష్టాలు జరుగుతాయన్నది స్వామీజీలు సంప్రదాయవాదులు చేస్తున్న హెచ్చరిక. అయితే హిందూ ధర్మం ఏం చెప్తోంది? ఈ హిందూ ధర్మానికి లింగ వివక్ష ఎందుకు అన్నది ఆధునిక మహిళలు సంధిస్తున్న ప్రశ్న. ఇది మత విశ్వాసాలకి మానవ హక్కులకి మధ్య జరుగుతున్న యుద్ధం. కొన్ని ఆలయాల ప్రవేశాల్లో లింగ వివక్షకు వ్యతిరేకంగా కొన్నాళ్లుగా ఆందోళనలు సాగుతున్నాయి. మహారాష్ట్రలోని శనిసింగణాపూర్, శబరిమల ఆలయంలోకి మహిళల నిషేధంపై శతాబ్దాలుగా ఆంక్షలున్నాయి. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి మహిళా భక్తులను అనుమతించారు. దేవుడు అందరికీ సమానమే అయినప్పుడు తమనెందుకు దర్శించుకొనివ్వరంటూ స్త్రీవాద సంఘాలు కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్నాయి. ఈ ఆందోళనలకు స్పందించిన ఆలయ అధికారులు ఎట్టకేలకు శనిసింగణాపూర్లోకి మహిళలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా స్పందించింది. దేవాలయాల్లో మహిళలు పూజలు నిర్వహించేందుకు నిరాకరించడం వారి సమానత్వ హక్కును హరించడమేనని పేర్కొంది. హిందువంటే హిందువుగానే పరిగణించాలి గాని అందులో కూడా స్త్రీ పురుష భేదం చూపించకూడదని సూచించింది. మరోవైపు ఆలయాల్లోకి మహిళలను అనుమతిస్తే అనర్థాలు జరుగుతాయన్నది కొందరు స్వామీజీలు, ధార్మిక సంస్థల వాదన. మహిళలను కొన్ని ఆలయాల్లో రానివ్వకపోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని, విశ్వాసాలతో కూడుకున్న ఈ నియమ నిబంధనలను పాటించకపోతే అనర్థాలు జరుగుతాయని స్వామీజీలు, హిందూ సాంప్రదాయవాదులు వాదిస్తున్నారు. శనిసింగణాపూర్లోకి మహిళల్ని అనుమతించడం వల్లనే కేరళ ఆలయంలో పేలుళ్లు జరిగాయని, ముందు ముందు మరిన్ని అనర్థాలు జరుగుతాయని స్వరూపానంద స్వామి హెచ్చరించారు. మత విశ్వాసాలపై కోర్టు తీర్పులు సరికాదని శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి వ్యాఖ్యానించారు. హిందూ మతంలో కొన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయని వాటిని న్యాయస్థానాలు గౌరవించాలని ఆయన కోరారు. భారతీయ మసీదుల్లోకి మహిళల్ని అనుమతించాలంటే కోర్టులు స్పందిస్తాయా అని పరిపూర్ణానంద ప్రశ్నించారు. ఆలయాల్లో మహిళల ప్రవేశంపై హిందూ ధార్మికవేత్తలతో కమిటీ వేయాలని సూచించారాయన. అంతేకాదు ఆ కమిటీ నివేదికను బట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇదే అంశంపై చర్చలోకి వెళ్దాం. చర్చలో మనతో పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు భారతీయం సత్యవాణి గారు, సోషల్ యాక్టివిస్ట్ దేవి గారు. నమస్కారం అండి, వెల్కమ్ టు ది షో. సత్యవాణి గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటండి కోర్టులు ప్రశ్నించినట్లు హిందూ అంటే హిందువే, దీనికి లింగ వివక్ష ఎందుకు? పురుషులు వెళ్ళొచ్చు, మహిళలు వెళ్ళకూడదు. ఈ లింగ వివక్ష అవసరమా హిందూయిజంలో? లింగ వివక్ష అనేది అసలు హిందూయిజంలో లేనే లేదు. మనం ఇజాల వైపు వెళ్లకుండా ఒక్కసారి నిజాన్ని గురించి ఆలోచించుకుంటే దానిలో ఉన్న అర్థం తెలుస్తుందమ్మా. ఈ వివక్ష అనేటటువంటి దానిని మనం అర్థం చేసుకోవటంలో, అవగాహన చేసుకోవటంలో ఏమరపాటు చెందాం తప్ప మన శాస్త్రంలో ఎక్కడా కూడా లింగ వివక్ష ఎక్కడ చూపించలేదు. శాస్త్రాలను వక్రీకరించి వాటికి ఎవరికి తోచినటువంటి వారి యొక్క అన్వేషణతో మొదలుపెట్టి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు ఇచ్చేశారు. అలా మొత్తం జాతి మొత్తం గందరగోళ పరిస్థితిలో పడిపోయింది, ఒక కన్ఫ్యూజన్ స్టేట్కి తీసుకుని వచ్చేసారు. వివక్ష అనేది ఎక్కడా లేదు. ఆలయాలకు స్త్రీలు వెళ్ళకూడదని కానీ, నిషిద్ధమని కానీ ఎక్కడ ఏ శాస్త్రం కూడా ఎక్కడ చెప్పాలి. అయితే మన జీవన విధానానికి కొన్ని పద్ధతులు, మన దినచర్యని ఎట్లా రూపొందించుకుంటామో ఈ విషయంలో కూడా కొన్ని నియమ నిబంధనలను మన యొక్క ఆరోగ్యపరంగా కానీ, శాస్త్రీయ పరంగా కానీ కొన్ని అంశాలను వాళ్ళు చెప్పారు తప్ప ఎప్పటికప్పుడు మళ్ళీ దానిని మార్చుకోగలిగి, సంస్కరించుకోగలిగిన డైనమిజం కూడా మళ్ళీ మన ఈ నిజంలోనే ఉంది. అది మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నామని నాకు అనిపిస్తోంది. 400 ఏళ్ల నుంచి అదే ట్రెడిషన్ కొనసాగుతూ వస్తోంది. శనిసింగణాపూర్ ఆలయంలోకి గర్భగుడిలోకి వెళ్ళకూడదు, శనిదేవుడికి మహిళలు పూజ చేయకూడదు. సరే, శబరిమల లాంటి ఆలయాల్లో అయితే ఓ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్ళకూడదు అని నిషేధం ఉంది. ఎందుకని మరి అలాంటి ట్రెడిషన్స్ ఎందుకు, అలాంటివి ఎందుకు మార్చుకోలేకపోయి ఇన్నేళ్ళ? ఈ శబరిమల ఆలయానికి చాలా మంది యువకులు ముఖ్యంగా ఒక దీక్ష తీసుకుని వెళతారు. వాళ్ళు ఒక దీక్షలో ఉంటారు. అప్పుడు పూర్తిగా ఒక నియమ నిబంధనలు, చాప మీద పడుకోవటం, వాళ్ళు చన్నీటి స్నానం చేయటం, వాళ్ళు ఎప్పుడు భగవన్నామ స్మరణలో ఉంటూ వాళ్ళ ఇంద్రియ నిగ్రహం కోసం, ఒక సాధకుడిగా తయారవటం కోసం వాళ్ళు చేస్తున్న ఒక ప్రయత్నం అది.
ఆ ప్రయత్నంలో వెళుతున్నప్పుడు ఏమైందంటే మహిళలు కనుక ఎక్కడైనా తారసపడితే ఈ ప్రయత్నంలో వాళ్ళకు డిస్టర్బ్ అవడానికి అవకాశం ఉంటుందనేటటువంటి విధానం చేత దానికి తగినట్టుగా వ్యవహరించడం ఒక సాంప్రదాయాన్ని పెట్టారే తప్ప నేను అనుకోవడం అంటే అక్కడ నిషిద్ధం అనేది ఆమెను వివక్ష చూపించడం అని కాదని మాత్రం నేను అనుకుంటున్నాను. ఏమంటారు దేవి గారు? మత ఏదైతే ఉందో ఈ మతం మొదటి కాలంలో ఏ మతమైనా స్త్రీలకి, ముఖ్యంగా ప్రాచీన మతాలు, వైదిక ధర్మం కావచ్చు, నేను హిందూ అని అన్ను, వైదిక ధర్మం అంటాను. ఈ వైదిక ధర్మం ఏదైతే ఉందో ఇది మొదట్లో మనకి పశుపాలకుల నుంచి వచ్చిన ఇది. ఆ కాలంలో పశుపాలకుల్లో కూడా పశుపాలకులకి వ్యవసాయదారులకి మధ్య వివక్షతలో చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టి ఈ పశుపాలకులుగా వచ్చిన వాళ్ళల్లో వివక్షత యొక్క శాతం, పురుషాధిక్య శాతం ఎక్కువ. అయినప్పటికీ ప్రాథమిక కాలంలో వాళ్ళల్లో ఏదో ఒక మేరకు ఒక స్థాయి వాళ్ళకు ఉండేది మహిళలకి. ఇప్పుడు సమాజంలో అనేక ఆచారాలు మారుతూ వచ్చే, దానికి అనుగుణంగా మతం కూడా మారుతూ వచ్చింది. మతం ఏమీ పీఠం వేసుకుని అట్లా లేదు. ఇది మధ్యయుగాలు వచ్చేసరికి ఇది బాగా స్థిరీకరించబడి భారతదేశంలో కొన్ని వర్గాలకి, ముఖ్యంగా అగ్రవర్ణాలకి, బ్రాహ్మణ్యాన్ని కాపాడడానికి ఓ పెద్ద అనేక రకాల వెల్లుల్లిపాయ తినకూడదు దగ్గర నుంచి తిక్క తిక్క శాస్త్రాలన్నింటినీ రాసే దశకి, అంటే సంస్కృతం వచ్చింది, నాకు వెల్లుల్లిపాయ ఇష్టం లేదు, వెల్లుల్లిపాయ తినకూడదు, దానికి ఒక పెద్ద శాస్త్రం. పిల్లెదురు వచ్చింది అంటే ఏంటంటే ఆ స్థానిక పురోహితుడు పైసలు చేసుకోవడానికి అవసరమైనవన్నీ రాసి పడేశారు. ఇక్కడ హిందూ మతానికి కానీ ఏ మతానికి కానీ ప్రపంచం, నేను ఒక్కళ్ళని తిట్టట్లేదు, హోల్సేల్గా అందరినీ తిడుతున్నా, ప్రతి మతము పురుషాధిక్యపరమైన మతమే, ప్రతి మత గ్రంథము మగాడు రాసిందే. ఈ రాయడంలో స్త్రీల యొక్క సహజ శరీర ధర్మాల్ని, స్త్రీల మీద వివక్షత కొనసాగించడానికి బయలాజికల్ ఫ్యాక్టర్స్ని చాలా భయంకరంగా వాడుకున్నారు. పురుషుడి బయలాజికల్ ఫ్యాక్టర్స్ అన్నీ అతనికి అడ్వాంటేజెస్గా వాడుకున్నారు. అతనికి అదో పెద్ద అడ్వాంటేజ్. అందుకనే మగాడుగా పుట్టడమే ఓ పెద్ద ప్రివిలేజ్ కింద మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో జరుగుతుంది ఏంటంటే మతాలు కూడా రియలైజ్ అవ్వాల్సింది. ఇప్పుడు అవి ఎంత వివక్షత చూపిస్తున్నాయి దాని జోలికి నేను ఎవరెంత కామాఫ్లేజ్ చేసినా మతాలు పురుషాధిక్యతతో ఉన్నాయి, మతాళ్ళు ఆడవాళ్ళని అణచివేయడానికి ప్రయత్నించినాయి, వివక్షతాపూరితమైన సూత్రాలను అనేకం కనిపెట్టినాయి. దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, మతం మీద తమ ఆధిపత్యం కొనసాగించడం కూడా చాలా కీలకమైన విషయం. ఈ మతం మీద ఆధిపత్యం కొనసాగించేవాళ్ళు ఇప్పుడు బాబాలు వీళ్ళందరూ వ్యాఖ్యలు ఏంటంటే భయం, లోపల నుంచి భయం తన్నుకొస్తుంది, ఈ పీఠాల మీద వాళ్ళని నెట్టేస్తారేమో అని భయం. ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలైతే మగాళ్లే పూజారులు ఎందుకు ఉండాలి అనే ప్రశ్న వస్తుందేమో అని భయం. అంటే ఆడవాళ్ళకి పవిత్రత లేదా అని ప్రశ్నిస్తే ఆడవాళ్ళకి పవిత్రత ఉంది అని ఒప్పుకున్నావు అనుకో, నెక్స్ట్ నువ్వే ఎందుకు పూజ చేయాలి అంటాం. మామూలుగా కాళికాదేవి పూజ చేసే వాళ్ళందరూ, లేకపోతే అమ్మదేవతల పూజలు చేసే వాళ్ళందరూ ఎందుకని ఎర్ర చీరలు కట్టుకుంటారు, చీరలు కట్టుకుంటారు. ఇప్పుడు పంచని ఉంటున్నారు కానీ చీరలు అవి ఎందుకు కట్టుకుంటారు అంటే ఆడవాళ్ళకి సింబలైజేషన్. అది కుంకుమార్చన కూడా స్త్రీల యొక్క ఋతుక్రమానికి సింబలైజేషన్, ఫెర్టిలిటీకి నిదర్శనం అది. ఇవన్నీ చర్చకు వస్తాయి. ఇవన్నీ చర్చకు రావడం ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఆ పీఠాల మీద కూర్చుని అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవిస్తూ స్వాములని పేర్లు చెప్పుకుంటున్నారు కానీ ఏ రకమైన భోగాన్ని వాళ్ళేం వదులుకోవటం లేదు, వాళ్ళేం వైరాగ్యంలో బతకడం లేదు. కాబట్టి ఈ నోటుకు వచ్చిందని వాళ్ళు నమ్మే పాపం అమాయకులైన ప్రజలు ఉన్నారు కాబట్టి నడుస్తూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే స్వామి దయానంద సరస్వతిని వీళ్ళు ఎవరైతే నిజంగా హిందూ మతం బతకాలని కోరుకుంటున్నారో వాళ్ళు కనీసం ఆ మతం కోసం పాతుపడ్డ వాళ్ళన్నా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒక రామానుజుడు, ఒక గోదాదేవి, ఒక మీరాబాయి, ఒక కబీరు. సోని కబీర్ని వదిలేద్దాం, షిర్డీ సాయిని దేవుణ్ణి చేసుకున్నారు కాబట్టి కబీర్ని కూడా గుర్తు చేసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు ఫైనల్గా దయానంద సరస్వతి ఆయన ఏమన్నాడు, కులమును నువ్వు ఈ పఠనము అందరికీ ఇవ్వకపోతే నువ్వు సర్వనాశనం అయిపోతావు అని జంజం వేయటం కులాలకు అతీతంగా, వేద పఠనం కులాలకు అతీతంగా ఉండటం కోసం, దీన్ని మోడర్నైజ్ చేయడం కోసం దయానంద సరస్వతి ప్రయత్నించాడు. అట్లా చేయడం ద్వారా మాత్రమే ఈ విస్తారమైన విభిన్నమైన మతాలు, హిందూ మతం అనేది హిందూ ప్రాంతంలో ఉండే ఈ మతం ఒక మతం కాదు, వైదిక ధర్మం మతం కాదు, వైదిక బ్రాహ్మణత్వం అది ఒక ప్రత్యేకమైన మతం. కానీ మనం సోకాల్డ్ హిందూ మతంగా పిలుచుకునేది కొన్ని వందల రకాల ప్రాక్టీసెస్, రిలీజియస్ ప్రాక్టీసెస్ యొక్క సమ్మేళనం. దీన్ని ఒక కల్మినేషన్గా తీసుకురావడం సాధ్యం కాదనే విషయం దయానంద సరస్వతికి కూడా తెలుసు. అందుకనే ఆయన ఏం చేశాడు, దాంట్లో ఉండే వాటన్నిటిని పెట్టి శాస్త్ర ప్రమాణాలను పెట్టి ఇది ఎందుకు కరెక్ట్ కాదో చెప్పారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దయానంద సరస్వతి ఆధునికమైన హిందూయిజం ద్వారా దాన్ని ఒక కోవలోకి, ఒక దారిలోకి తెచ్చే ప్రయత్నం, స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం చేశాడు. కనీసం ఇవాళ ఆధునికులుగా చెప్పుకుంటున్న వాళ్ళకి, ఆధునిక కాలంలో ఉంటున్న వాళ్ళకి, వీళ్ళకి అది కూడా ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే దయానంద సరస్వతికి కనీసం
వైదిక ధర్మం పట్ల అన్న ఒక కమిట్మెంట్ ఉంది, వీళ్ళకి వాళ్ళ పట్ల వాళ్ళకి తప్ప దేని పట్ల కమిట్మెంట్ లేదు. నువ్వు అంటే ఆడదాన్ని చూస్తే చలించిపోయే మనసు నీకుంటే ఆ వ్రతం తీసుకోవడం కూడా తప్పు, నువ్వు దైవదోషణ దైవ అపరాధం చేస్తున్నట్లు లెక్క. కాబట్టి ఈ కుంటి సాకులు ఒంటి సాకులు వద్దండి. మతాన్ని నువ్వు ఆధునీకరించుకుంటావా లేకపోతే మతాన్ని స్త్రీలు వెలివేసే దశకి తెచ్చుకుంటావా అనేది ఆ మతాన్ని నమ్ముతున్నా ఆ మతాన్ని ఆచరించాలని కోరుకుంటున్న భక్తురాళ్లే అడుగుతున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్. కొన్ని నియమ నిబంధనల వల్ల ఆల్రెడీ ఈ హిందూయిజంకి చాలా మంది దూరం కాబడ్డారు. ఇప్పుడు ఇలా చేయడం ద్వారా స్త్రీలను కూడా దీని నుంచి మీరు అంటే ఒక అన్టచబుల్స్ లాగా ట్రీట్ చేయదలుచుకున్నారా అని చెప్పి అడిగారు. అఫ్ కోర్స్ దాన్ని జడ్జి చాలా గట్టిగా రిజెక్ట్ చేశారు, డోంట్ యూజ్ దట్ వర్డ్ అని. ఇమీడియట్ గా రాకపోవచ్చు, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఫీలింగ్ రాదంటారా? మతానికి వీళ్ళు దూరం కారంటారా? తప్పకుండా దూరం కావడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇవన్నీ కూడా వారు చెప్పినట్టుగా కొన్ని మతాచారులు, కొంతమంది ధర్మాచారులు అని పిలువబడుతున్నటువంటి బాబాలు వారి వారి యొక్క పీఠాలను కదిలించుకోకుండా వారి వారి తోచినట్టు చెప్పేసేసారు. తను ఒక చక్కని పాయింట్ చెప్పింది, హిందూ ఇది నేను వైదిక ధర్మం అనింది. ఆ వైదిక ధర్మం అని కాకుండా మనం ఏమంటున్నామంటే ఇక్కడ మతాలు అనేటటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాల చేత ఏర్పడ్డాయి. ఎవరికి వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసేసుకున్నారు దీన్ని. దాని ప్రకారంగా ఏమిటంటే తన డిఫరెంట్ కల్ట్స్ వచ్చేసినాయి దీంట్లో. రామానుజ కల్టు, శైవ కల్టు, తర్వాత అద్వైతం అని, విశిష్టాద్వైతం అని రకరకాల కల్ట్స్ వచ్చేసినాయి. మన శాస్త్రాల్లో కనుక తీస్తే పలానా రామ కల్ట్ అని, విశ్వామిత్ర కల్ట్ అని, కృష్ణ కల్ట్ అని ఎక్కడా లేదు అది. ఇవన్నీ మనం సృష్టించుకున్న ఉన్నటువంటివే. అసలు శాస్త్రంలో మనం కనుక వేదంలో కనుక వెళ్ళి చూస్తే స్త్రీలు వేదాలు చదవకపోయినా పర్వాలేదు అని చెప్పారు, చదవకూడదని చెప్పలే ఇక్కడ. ఎందుకంటే వేదం ఏ స్థితినైతే బోధించిందో ఆ స్థితిలోనే ఉంటుంది ఆవిడ. ఆవిడకి ఎప్పుడూ ప్రేమ, త్యాగం, మూలధాతు మాతృత్వం అనేది ఉంది ఆవిడకి. కాబట్టి ఆవిడకి అన్నీ తెలుసు, అన్నీ తెలిసి వేదాలను కూడా భరించగలిగినటువంటి శక్తి కూడా ఆమెకు ఉన్నది. కాబట్టి వేదాలు చదవకపోయినా పర్వాలేదని చెప్పిన మటన వేదాలు చదవకూడదని ఈ సోకాళ్ళ శాస్త్రులు చెప్పేశారు. అలాగే శ్రమ చేసే శ్రమజీవులను కూడా ఒక దైవంతో పోల్చింది. శ్రమజీవులకు కూడా ఆలోచనతో పని లేదు, వాళ్ళు శ్రమతోనే పని చేస్తూ ఉంటారు. మనసుతో పని చేస్తున్న వాళ్ళు, మనసున్న వాళ్ళు మాత్రమే చదవాలి. ఇవన్నీ చదివి మిగతా జాతి అందరినీ మేలుకొల్పాలని చెప్పిన విషయం అసలు వెళ్ళకూడదని చెప్పి ఇంటర్ప్రిట్ చేసేసారు. ఈ విధంగా ఏమిటంటే దానిని వాళ్ళ యొక్క కోణంలోనే చూసి మొత్తం జాతి కంట కట్టేశారు, ఇవి ఆ మూఢాచారాల్లోకి నెట్టేశారు. కాబట్టి మొట్టమొదటి నుంచి కనుక మనం చూస్తే కనుక పూర్వ చరిత్రలన్నీ కనుక మనం చూస్తే ఎక్కడా కూడా స్త్రీల మీద వివక్ష మనకు చూపిన దాఖలాలు కనిపించాల. స్త్రీ తన మీద ఒక వివక్ష చూపిస్తున్నాడు అనేటటువంటి భావన కూడా ఆవిడకి లేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం దానిని ఏమిటంటే బాగా పోస్ట్ మార్టం చేసి మనం తీసి దాన్ని కెలికి అనేక కోణాల్లో మనం మాట్లాడుకుంటున్నాం తప్ప. ఇఫ్ సపోజ్ మీరు శబరిమల వెళ్ళే వాళ్ళని మీరు చూడండి, ఆ దీక్ష తీసుకుంటున్న వాళ్ళందరినీ వాళ్ళ తల్లులు, భార్యలు వెంట వచ్చి వాళ్ళని చాలా జాగ్రత్తగా పంపించి వాళ్ళు కావాలని పంపిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళే వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఋతుక్రమం అనేది ఉన్నది కదా. ఆ ఋతుక్రమంలో స్త్రీలకు మనకే తెలుసు, మనందరం కూడా స్త్రీలమే. ఆ సమయంలో మన శరీరం ఒక పచ్చిగా ఉంటుంది, మనకున్నటువంటి హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయి మనల్ని ఒక రకమైనటువంటి దీంట్లో ఒక కోపానికి, చిరాకుకి కూడా దోహదం చేస్తుంది. ఆ సమయంలో మన ఎందుకంటే మీరు రెస్ట్గా ఉండు. ఆ సమయంలో నువ్వు ఏదో ఇంకేదో మాట్లాడేస్తావు ఆ చిరాకులు, అప్పుడు ఘర్షణలకు లోనవుతావు. అదేమీ లేకుండా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పేసి ఆ సమయంలో ఇంటిల్లిపాది కూడా ఆమెకు సహాయం చేస్తూ సహకారం చేస్తూ ఉండేవి మనం పూర్వం ఎన్నో మనం చూసాం. వీటన్నింటినీ కూడా సైన్స్ పరంగా చూస్తే మనకు ఉన్నటువంటి శరీరంలో ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది, ఒక ప్రకాశవంతమైనటువంటి ఒక తేజో వలయం ఉంటుంది. ఆ తేజో వలయం ఎప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మనకి. చూడండి కొన్ని నెగటివ్ మీరు చెప్పినట్లయితే ఇన్ వెరీ పాజిటివ్ మేనర్ మనం తీసుకుంటే ఆ మెన్స్ట్రుయేషన్ కానీ లేకపోతే దాని ద్వారా మాతృత్వం కానీ ఇవన్నీ కూడా వెరీ వెరీ పాజిటివ్ అండ్ అడ్వాంటేజెస్ థింగ్స్. కానీ దాన్ని ఏదో ఒక అపవిత్రమైన పీరియడ్, ఆ ఏజ్ నుంచి ఒక 10 నుంచి 50 ఏళ్ల వరకు అదొక అపవిత్ర మహిళలు, ఆ టైంలో అపవిత్రులు, వాళ్ళు రావడానికి వీల్లేదు శబరిమల ఆలయానికి. అది తప్పు. అది ఎలాంటి అది మీదే నేను చెప్తున్నది. అపవిత్రులు అనేది మాట అసలు వాడటం తప్పు. వాళ్ళు అపవిత్రులు అనేటటువంటిది వీళ్ళెవరో పుట్టించి మాట. వాళ్ళెవరో అపవిత్రులని ఎక్కడ శాస్త్రం చెప్పలేదు ఆ సమయంలో. ఆ సమయంలో ఆవిడ తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆమెను జాగ్రత్తగా కాపాడుకోవటం పెట్టినటువంటి నియమాన్ని అపవిత్రులు అనే మాట ఏదో పెట్టేసి నాకు దేవి చెప్పినట్టుగా పిల్లి ఎదురు రాకూడదని ఎక్కడ శాస్త్రం చెప్పింది? భర్త చనిపోయిన స్త్రీ ఎదురు రాకూడదని శాస్త్రం ఎక్కడ చెప్పింది? ఇది మనుషులు కల్పించుకున్నటువంటివి. ఆ మనుషులు కల్పించుకున్న వాటితో అసలు ధర్మం ఏదైతే ఉందో, మానవతా ధర్మం ఏదైతే ఉందో, ఆ మానవతా ధర్మాన్ని చెప్పకోకుండా ఈ శాస్త్రాలను వక్రీకరించి చెప్పడం వల్ల మనకి ఇబ్బంది కలుగుతోంది. అసలు మతం కాదు అసలు.
మతికి సంబంధించినటువంటి విషయాలను మతంతో పులిమెట్టేసేసి జాతిని చాలా ఒక రకంగా జాతికి దూరం చేస్తున్నారు. ఒక బుద్ధిమంతులుగా, ఒక మంచి మనసున్నటువంటి ఒక మనిషిగా తయారు చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసింది ఈ భారత జాతి మానవులని, మానవత్వాన్ని మేలుకొల్పడానికి అనేక ప్రయత్నాలు చేసింది. దాన్ని రకరకాలుగా వాళ్ళు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసి వాళ్ళ ప్రభావాన్ని తగ్గించుకోకుండా వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళని దగ్గరికి రప్పించుకోవడానికి కోసం తన ప్రాపకం కోసం ఇలాంటివన్నీ క్రియేట్ చేసి జాతి మొత్తాన్ని గందరగోళం చేస్తున్న పరిస్థితుల్లో దేవి చెప్పినట్టుగా ఆ దయానంద సరస్వతి స్వామీజీ మళ్ళీ దీనిని అన్నింటినీ కూడా సంస్కరించడానికి అని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి జాతిని మేలుకొల్పారు. ఎప్పటికప్పుడు అలా జాతిని మేలుకొల్పుతూ ఉన్న వాళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు. కానీ స్వరూపానంద స్వామి చేసిన కామెంట్స్ ఎంతటి రెక్లెస్ గా ఉన్నాయంటే అలాంటివి ప్రభావం చూపిస్తున్నాయి. దేవి గారు, డోంట్ యు ఫీల్? మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కొన్ని తరాలుగా మీరు అపవిత్రులు ఆ పీరియడ్లో అంటరాని వాళ్ళు, అంటరానితనం పాటించేది ఇళ్లల్లో. ఒక సహజమైన శారీరక ధర్మం బిడ్డ పుట్టడం కానీ ఋతుస్రావం కానీ ఇది అపవిత్రం ఎట్లా అవుతుంది అనే ప్రశ్న వాళ్ళు వేయకుండా వాళ్ళని ఆపుతుంది మతమౌఢ్యమే. ఈ మూఢత్వం భారీ ఎత్తున పెరిగిపోయింది. ఈ మూఢత్వానికి కాపలాదారులు ఎవరంటే స్వామీజీలు, బాబాలు. వీళ్ళ ఆశ్రమాలన్నీ మొన్న ఆయన మాట్లాడినప్పుడు నేను చాలా సింపుల్గా అడిగాను, ఈ దేశంలో ఆ అకృత్యాలు అవి మారిపోవాలంటే ఈ మతాన్ని పట్టుకొచ్చి మఠాలు పీఠాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నెట్టేస్తే ఆశ్రమాలు చాలా సుఖంగా ఉంటుంది, అకృత్యాల పర్సెంటేజ్ సగం తగ్గిపోతుంది. ఎందుకంటే ఆశారాం బాపు దగ్గర మొదలు పెడితే మైనర్ బాలికల మీద అత్యాచారాలే కదా. కాబట్టి ముందు వీటన్నిటిని మూసేయండి, వీళ్ళందరినీ లోపలేసేస్తే సగం తగ్గిపోతాయి. ఎందుకంటే వీళ్ళని ప్రశ్నించరు. అకృత్యాలు వీళ్ళు అత్యాచారాలు చేసినా వీళ్ళని అరెస్ట్ చేయడానికి 3 రాష్ట్రాలు తిరగాలి పోలీసులు, ఎందుకంటే వాళ్ళకి పాలకులే కాపలా కాస్తుంటారు. భారతదేశంలో ఉండే రకరకాల తత్వశాస్త్రాల్లో మనం కనుక చూస్తే ఉపనిషత్తులు దర్శనాల్లో మీకు 12 అవి ఉంటే 12లో 6 ఆధ్యాత్మికం ఉంటే 6 హేతుబద్ధమైనవి ఉన్నాయి. సో ఈక్వల్గా 2 ధారలు తాత్విక ధారలు నడిచినాయి ఈ దేశంలో. అంటే ప్రతిదీ ప్రశ్నించబడింది. ఇవాళ ఈ ఛాందసులు సనాతనం పేరు మీద ప్రశ్నించడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది అబ్సర్డ్, రెడిక్యులస్. అంటే నీకు ఏ తాత్వశాస్త్రంలో అయితే 2 సమాన ధారలుగా పెరిగినాయో ఆ ధారల్ని అణిచేసే ప్రక్రియ ఆధునికత రూపంలో ప్రజాస్వామ్య కాలంలో రావడం అనేది చాలా దుర్మార్గం. ఒక పాయింట్ ఏంటంటే ఈ ప్రశ్నించడం అనేది ఆనాడు ఉంది. సీత ప్రశ్నించింది, ద్రౌపది ప్రశ్నించింది, శకుంతల ప్రశ్నించింది కదా. కరెక్టేనండి. ఆ విషయంలో ఆరుద్ర ఏమంటారంటే, నేను పదే ఆరుద్రను కోట్ చేస్తుంటాను. అనంతమైన సాహిత్యం మీద పరిశోధన చేసిన ఆరుద్ర ఏమంటారంటే, ఈ దేశంలో 2 ప్రశ్నలు అడిగారు. దిక్కుల్ని దేవుళ్ళని అడిగిన వాళ్ళు 2, ఒకళ్ళు స్త్రీలు, 2 జానపదులు అన్నారు. ఈ జానపదులు స్త్రీలు అడిగిన ప్రశ్నల్ని ఆయన చాలా స్పష్టంగా ఆయన సాహిత్య చరిత్రలో రాశారు, ఆంధ్ర సాహిత్య చరిత్రలో. దాంట్లో ఆయన రాస్తూ సీత ప్రశ్న, ఊర్మిళ నిద్ర, ఈ మధ్య కాలంలోనే తెలంగాణ అకాడమీ వాళ్ళు ప్రచురించిన స్త్రీల రామాయణం కొన్నాను నేను. అంటే అది జానపద రామాయణం, స్త్రీల దృక్పథం నుంచి రామాయణం. దాంట్లో రాముడు దేవుడు కాదు, సీతాదేవి ఒక ఇల్లాలు తన మొగుడిని అడిగే క్వశ్చన్స్ అన్నీ అందులో ఉన్నాయి. రెండోది సీత రెండోసారి ఏదో ఒకసారి అంటే క్షమించాను, రెండోసారి నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదని పుట్టింటికి వెళ్ళిపోయింది. భూదేవి నువ్వు ఎందుకమ్మా అతనితో వచ్చేయని అడిగింది అనే విషయాన్ని మనం హైలైట్ చేయట్లా. సీతా సాధ్వి మొగుడెనకాల వెళ్ళింది అని మాత్రమే కోర్టులు కూడా అడుగుతున్నాయి. ఒక అండమాన్ వెళ్లాల్సిన కేసులో ఆమె నేను వెళ్ళలేను, నాకు ఇక్కడ జాబ్ ఉంటే ఆ ఫ్యామిలీ కోర్ట్ జడ్జి సీత వెళ్ళింది నువ్వు వెళ్ళలేవా అని అడిగాడు. సీత పుట్టింటికి వెళ్ళిపోయిందండి అని చెప్పే తెలివితేటలు ఈ అమ్మాయికి ఎందుకు లేవంటే ఈ అమ్మాయి చదవలేదు కాబట్టి సీత చాలా స్పష్టంగా అడుగడుగున రాముడిని క్వశ్చన్స్ వేస్తుంది వాల్మీకి రామాయణంలో కూడా. కానీ అది ఎక్కడా చెప్పట్లేదు. రెండోది వాల్మీకి రామాయణమే ఈ దేశానికి ఎందుకు ప్రమాణీకరమైంది అనేది కూడా మనం ప్రశ్నించట్లేదు. ప్రశ్న ఏంటంటే రామాయణంలో తప్పుందా లేదా అనేది కాదు, ఏదైతే నువ్వు ఇవాళ రోజున రుద్దటానికి ప్రయత్నిస్తున్నావో, నీ ఆచారం పేరు మీద, నీ ధర్మం పేరు మీద ఏదైతే నువ్వు ప్రచురిస్తున్నావో దాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ దుర్మార్గుల కింద, మతద్రోహుల కింద, లేకపోతే నాస్తికుల కింద చూస్తున్నావో ఈ వాదనలన్నీ తప్పుడు వాదనలు. మీరు ఆడవాళ్ళకి సమాన హక్కులు ఇవ్వడానికి నిరాకరిస్తూ మీ పీఠాలు నిలబెట్టుకోవడానికి చేసే వాదనలు. ఆడవాళ్ళకి నీకెంత ఆరాధన హక్కు ఉందో నీ మతంలో అదే రకమైన ఆరాధన హక్కు నీ మతంలో స్త్రీలకు ఉండాలి అని చెప్పడం అనేది 2 కారణాల రీత్యా సుప్రీంకోర్టు అడిగింది. ఒకటి, నీ మతంలో వివక్షతను ప్రశ్నించే హక్కు ఉంది, నీ మతాన్ని ప్రశ్నించట్లా సుప్రీంకోర్టు, నీ మతంలో నువ్వు ప్రాక్టీస్ చేస్తున్న వివక్షతను ప్రశ్నించింది. రెండోది ఏంటంటే అది ఒక పబ్లిక్ ప్లేస్ అయినప్పుడు, అక్కడ భక్తులతో సహా అందరూ కానుకలు సమర్పించిన దాని నుంచి నువ్వు బతుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఆడవాళ్ళకు కూడా సమానమైన హక్కు అక్కడ కూడా ఉంటుంది. నువ్వు దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి నీకు రైట్ లేదు. ఈ రైట్ లేదు అని చెప్పడం అనేది నీ మత స్వేచ్ఛను ప్రశ్నించడం కాదు. మతం అనేది వ్యక్తిగతమైంది,
నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి నీకు హక్కు ఉంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సత్యవాణి గారు, దీన్ని కూడా కొంతమంది ఉంటున్నారంటే ఇది ఎవరో కావాలని, ఈ రప్చర్ కావాలని క్రియేట్ చేశారు, వేరే మతాలు లేవా, ముస్లిమ్స్ మహిళల్ని రానివ్వరు మసీదులకి, బట్ దాన్ని ప్రశ్నించి వాళ్ళని పంపించండి మసీదుకి అని చెప్పే దమ్ము కోర్టులకు ఉందా అని చెప్పి కూడా ఒక కరెక్టే కదా. మరి వాళ్ళు బురకాలు వేసుకుంటున్నారు, మరి వాళ్ళ స్వేచ్ఛను హరిస్తున్నారు అనేది ఎక్కడ మరి డిస్కషన్స్ రావడం లేదు కదా. బయట నుంచి కొన్ని శక్తులు హిందూ మతంపై దాడి చేస్తున్నాయి అనే రకంగా చిత్రించే ప్రయత్నం జరుగుతుంది, అది కరెక్టేనంటారు? కొంతమేరకు ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాలు చూస్తూ ఉంటేమ్మా, వాళ్ళు ఎదగడానికి ప్రతిసారి ఒక మతాన్నే కులాన్నే వాడుకుంటున్నారు, అది మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తోంది. ఆ విధంగా కొంత ప్రేరణ ఇచ్చి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇంకొకరిని రెచ్చగొట్టడం అనేది చాలా చాలా సందర్భాల్లో మనం అనేక సంఘటనలో చూస్తున్నాం. అది కూడా కొంతవరకు కరెక్టే అయి ఉండొచ్చు, జరుగుతోంది కాబట్టి మనం నమ్మడానికి కూడా అవకాశం ఉంది. ఎక్కడ అరకరగా జరుగుతున్నటువంటి విషయాన్ని పట్టుకుని దానిని పెద్దగా చర్చనీయాంశంగా చేసుకోవటం వలన కూడా జాతి ఒక రకంగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక రకంగా మన మేధావులైనటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇందాక మన దేవి చెప్పినట్టుగా మతాల్లో ఇవన్నీ ఎక్కడ లేవు, ఇవన్నీ మనుషులు క్రియేట్ చేసినవే. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళుతూ ఉంటాం, ఒక ఐసీయూలో పేషెంట్ ఉంటాడమ్మా, మనం వెళితే చెప్పులు బయట విడవమంటాడు, మనకు ఒక గౌన్ ఇస్తాడు, లోపలికి వెళ్ళమంటాడు, గౌన్ వేసుకుంటేనే లోపలికి అలౌ చేస్తాడు. ఎందుకంటే అక్కడ పేషెంట్కి ఇబ్బంది అవుతుందమ్మా, మీ ఇన్ఫెక్షన్ అంతా తనకు వస్తుంది. అలాగే కొన్ని నియమాలు ఏ విధంగా అయితే పెట్టారు అక్కడ ఇబ్బంది లేకోకుండా, కొన్నేమో రాజ్యాంగానికి మతాలకి అన్ని అతీతమైనటువంటి కొన్ని ఉంటాయి, మనకి కూడా అందని విషయాలు కొన్ని ఉంటాయి. ఆ అందని విషయాలు అనేటటువంటి వాటి దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక మంచి విషయాన్ని కూడా ఒక మంచిగా చెప్పడం చేతకాకపోవడం వల్ల, అవగాహన రాహిత్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ శాస్త్రాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు ఎవరు. ఈ ఇష్యూ మొత్తాన్ని హిందూ మతంపై దాడిగా చిత్రీకరిస్తున్నారని ఇందాక అడిగా సత్యవాణి గారు, కొంతవరకు నేను ఒప్పుకుంటా అన్నారు. దేవి గారు ఏంటి ఇది మళ్ళీ ఇంకొక కొత్త దీన్ని క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ఎవరో కావాలని మతంపై దాడి చేస్తారు? ఆధునికతకి సిద్ధపడకుండా వాళ్ళ ఆధిపత్యాన్ని కాపాడుకుంటున్న ప్రతి సందర్భంలోనూ పెట్టే కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ ఇది. ఇవాళ అడిగింది నాస్తికవాదులు గుడికి వెళ్ళినాళ్ళు కాదు, ఎవరైతే గుడికి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు అడిగారు. అవును. రెండోది, మీరు బాంబే అలీ దర్గా, హజీ అలీ దర్గా అది కూడా చూశారు. ఆ విషయంలో కూడా ముస్లిం యంగ్ విమెన్ వాళ్ళు యుద్ధం, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. రేపు మసీదులు దానికి అతీతంగా ఉంటాయి, చర్చిలు దానికి వ్యతిరేకంగా ఉంటాయని మనం అనుకోనక్కర్లేదు. ప్రతి విషయంలో ఈ వివక్షత ఏదైతే ఉందో దాన్ని యంగ్ జనరేషన్ రేపు ప్రశ్నించబోతోంది. అది అనివార్యం, దానికి ప్రతి మతం సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడకపోతే తూచి నీ మాత్రమే నాకు అక్కర్లేదని వాళ్ళంటే దానికి బాధ్యత నువ్వే వహించాల్సి ఉంది. కానీ అది రెలవెంటు, అది మాకు చాలా ఇంపార్టెంట్, మేము పోయి ఆ దేవుణ్ణే కొలవాలి అని ఎవరైనా మహిళ అనుకుంటే దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఏ మతం అయితే ఆ మతానికి ఉంది. అది నీ మతం మీద దాడి చేయటం కాదు. ఒక రకంగా ఆ అమ్మాయిలు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు నీ నెత్తిన పాలు పోసారు. నువ్వు మారటానికి సిద్ధం కాకపోతే, నువ్వు మారపోతే ఇట్ట మేము మార్పు తెచ్చుకుంటామని చెప్తున్నారు. వాళ్ళు ఒక రకంగా నీ మతాన్ని సంస్కరించి ఆధునికీకరించి కిక్కింగ్ అండ్ స్క్రీమింగ్ నవీన కాలంలోకి తీసుకొస్తున్నారు. దానివల్ల నీ మతాన్ని అనుసరించే వాళ్ళు పెరగొచ్చు, ఇనేవే వాళ్ళు నీకు హెల్ప్ చేస్తున్నారు. సత్యవాణి గారు, శబరిమల ఆలయ ట్రస్ట్ వాళ్ళు ససేమిరా ఒప్పుకునేదే లేదు, ఖచ్చితంగా ఇది ఎప్పటి నుంచో పాటిస్తూ వస్తున్న విశ్వాసం, ఆచారం, దీన్ని మేము సడలించామని చెప్తున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది, లేకపోతే విశ్వాసాలుగా? సాంప్రదాయంలో ఒక అందం ఉంది, అభ్యుదయంలో ఒక ఆలోచన ఉంది. రెండింటిని మేళవించుకుని వెళితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే సాంప్రదాయాలు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక రకమైన ఒక పద్ధతి, అది అక్కర్లేదండి మేము వెళతాము అంటే వాళ్ళు ఏమీ ఇబ్బంది పెట్టకూడదు. వచ్చినటువంటిది ఏదైనా ఉంటే కాన్సిక్వెన్సెస్ అంటే వాళ్ళని చెప్పడం మా ధర్మం, వినకపోతే మీ కర్మం అన్నట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు చెప్తారు, పాటించకపోతే వదిలేసేయండి, వెళ్ళనివ్వండి వాళ్ళని. బట్ ఈ ఆలయ ట్రస్ట్ బోర్డులు వీళ్ళు కూడా మారాలి కదా, ఇంకా తప్పకుండా మారాలమ్మా. కాలాన్ని ఒక్కటి అమ్మ నేను చెప్తున్నాను, కాలాన్ని బట్టి ఎప్పటికప్పుడు అనుగుణంగా మార్చుకోగలిగిన డైనమిజం ఓన్లీ మన భారతీయ ధర్మంలో మాత్రమే. ఇంకా ఏ మతాలు అక్కడ ఒప్పుకోవచ్చు. చూడండి, ఇందాక వారు చెప్పినట్టుగా మా మతం ఇదే చెప్పింది, ఈ చట్టాన్ని అనుసరించి తీరవలసిందని గట్టి, కానీ మన దానిలో అలా లేదు. ఎప్పటికప్పుడు కాలానికి తగినట్టుగా మేధావులు అందిస్తూనే మార్పు చేసుకుంటూనే వస్తున్నారు. మీరు ఏదైతే చెప్పారో అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను సత్యవాణి గారు. ప్రపంచంలో ప్రతి మతం మారుతూ వచ్చింది. కోపర్నికస్ను తగలబెట్టిన క్రిస్టియానిటీ ఇవాళ భూమి గుండ్రంగా ఉంది, సూర్యుడు చుట్టూ తిరుగుతుందని ఒప్పుకోక తప్పని పరిస్థితి. అది తప్పని పరిస్థితి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రతి మతము ప్రొటెస్టెంట్ల దగ్గర మొదలు పెడితే 376 చర్చిలు ఎందుకు ఏర్పడ్డాయి ఇవాళ. అట్లాగే ఇస్లాము,
అట్లాగే హిందూ ఇన్ని రకాల బసవేశ్వరుడిని వెంటబడి కొట్టారు హిందుత్వవాదులు, రామానుజుడిని తిరస్కరించారు హిందుత్వవాదులు. తర్వాత హిందూయిజమే అన్నిటినీ అంటే ఏ మతం సర్వైవ్ అయిందో అది ఆధునికతని సంతరించుకోకపోతే ఏ మతం సర్వైవ్ కాదు, ఒక్క ఇక్కడ ప్రాంతంలోనే కాదు. రెండోది తాత్విక విచారధార ఏదైతే ఉందో ఈ తాత్విక విచారధారలో ఉండే డెప్త్, ఆ డెప్త్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మాత్రమే దీన్ని వైదిక ధర్మం కింద మాట్లాడతారు. ఈ డెప్త్ ఉండడం బట్టే ఈ దేశానికి సంబంధించినంత వరకు ఈ దేశం ఇంతవరకు సర్వైవ్ కాగలిగింది. అది లేనప్పుడు ఏమవుతుంది అంటే పరమ దుర్మార్గమైన సమాజం కింద, క్లోజ్డ్ సొసైటీ కింద ఇది తయారవుతుంది. దీన్ని క్లోజ్డ్ సొసైటీ కింద చేద్దామనే ఆధునిక మూర్ఖులు చాలా మంది ఉన్నారు. ఆ ఆధునిక మూర్ఖులకు సంబంధించిన చర్చ ఇదంతా. రాజ్యాంగం అనేది వివక్షతలు, ఏ రకమైన వివక్షతలు లేకుండా చూడటానికి, దళితుల ఆలయ ప్రవేశంతో సహా, ఇవాళ కూడా దళితుల ఆలయ ప్రవేశం చేస్తే పసుపు నీళ్లు జల్లుకున్న కోళ్ళకు నేను అదే చెప్తున్నా, వ్యక్తులు మూర్ఖత్వంతో చేసినటువంటి పనులని ధర్మానికి అంటకట్టకూడదు అంటారు. వ్యక్తులు చేసిన తప్పులమ్మాయి, కాబట్టి శాస్త్రాలు చేసిన తప్పులు శాస్త్రాన్ని ఎందుకని. కానీ వీళ్ళే కస్టోడియన్స్ కింద, మతానికి సంబంధించిన గుత్తాధికారుల కింద, కాంట్రాక్టర్ల కింద నోరేసుకుని పడిపోతున్నారు అందరి మీద. హక్కుల క్రమంలో, మానవీయతను పెంపొందించే క్రమంలో, ఆధునికరించే క్రమంలో అన్నిటినీ ప్రశ్నిస్తారు. మనిషి యొక్క గొప్పదనమే అది. మనిషి యొక్క ఆలోచన, వివేచన అనేది ఏదైతే ఉందో, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఏదైతే ఉందో అన్నిటినీ ప్రశ్నించడం ద్వారా సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఒక సుదీర్ఘమైన ప్రణాళికతో, ముందు చూపుతో రచించిన రాజ్యాంగం, సర్వమానవ సమానత్వంతో రచించిన రాజ్యాంగం తప్పనిసరిగా ఆధిపత్యంలో ఉండాలి. మతం అనేది దాని వ్యక్తిగతమైన ప్రాక్టీస్కి సంబంధించిన విషయం. నీ విశ్వాసాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు, కానీ నీ వివక్షతను ప్రశ్నిస్తున్నారు. వివక్షతను నువ్వు సరి చేసుకోవాల్సి ఉంది. ప్రశ్నించి పోరాడి సాధించుకోవాల్సిందేనా సత్యవాణి గారు? ఫైనల్ గా ఏం చెప్తారు? తప్పకుండా ఈ విషయంలో నేను పూర్తిగా ప్రశ్నించి పోరాడి సాధించుకోవాల్సిందే. అలా ప్రశ్నించి సాధించి పోరాడుకుని అనేక రకాల విజయాలు కూడా మనం సాధించిన ఘట్టాలు చరిత్రలో చాలా ఉన్నాయి. ఇవాళ తరం కూడా ప్రశ్నిస్తోంది. వాళ్ళు ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం చెప్పి సంస్కరించుకోవాల్సినటువంటి అగత్యం మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళ మీద కూడా బాధ్యత ఉన్నది. ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ మోడర్నిటీకి దగ్గరగా ఉన్నప్పుడే ఆ ధర్మాన్ని అందరూ పాటించడానికి వీలవుతుంది. ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన హక్కులు సాధించుకోవడానికి పోరాడి తీరాలి అని ఇవాళ మనతో డిస్కషన్లో జాయిన్ అయిన గెస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమం. స్టే ట్యూన్ టు HM TV.